హలో అందరికీ నమస్కారం. ఎక్కే యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. మనం 30 డేస్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో సెకండ్ డే అనమాట. ఈ రోజు వచ్చి సెప్టెంబర్ 7, 9, 2024. డే 2 లో మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ప్రీవియస్ వీడియోలో నా అచీవ్మెంట్స్ కానీ నేను చేసిన ఎంతవరకు చేశాను అనేది ఆ వీడియోలో ఉంటుంది. ఆ వీడియోని చూడండి. దాంట్లో కింద డిస్క్రిప్షన్ లో ఈ లింక్ ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి ఈ వీడియో చూడండి. 2 వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. డే 2 ఛాలెంజ్ డే 2 ఛాలెంజ్ లో ఏంటంటే 2 కలిపి చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే లెంత్ పెరుగుద్ది, ఎవరు కావాల్సిన వీడియో చూస్తారని చెప్పేసి ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఆ ప్రీవియస్ వీడియోలో ప్రామిస్ చేసినట్టే లీడ్స్ ఆర్క్ నుంచి మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనేది డిఫరెంట్ వేస్ చెప్తా. ఫస్ట్ అయితే లీడ్స్ ఆర్క్ అయితే ఇది. లీడ్స్ ఆర్క్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ప్రెస్ చేసి చూడండి. లీడ్స్ ఆర్క్ అంటే వెల్కమ్ టు లీడ్స్ ఆర్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం చూపిస్తా అంటే దీంట్లో ఇది జెన్యూన్ అప్లికేషన్ అనమాట. ఇండియన్ గవర్నమెంట్ బై అప్రూవ్డ్ బై లీగల్ డాక్యుమెంట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే, మీకు ఏమైనా తెలుసుంటే కనుక ఆన్లైన్ లోకి వెళ్ళి చూసి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్ ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన ప్లాట్ఫామ్ అనమాట. చాలా మంది ఏం చేస్తున్నారు, నేను కూడా ఈ నిన్న నుంచి స్టార్ట్ చేశాను కాబట్టి ప్రాసెస్ ఏంటంటే మీకు దీనికి కూడా నాతో పాటు ఫస్ట్ డే నేను ఏం చేశానంటే ఆల్మోస్ట్ ఒక పార్ట్ అయితే కంప్లీట్ చేసాను. ఫస్ట్ దీంట్లో 3 టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఉంటాయి. ఒక పార్ట్ అయితే 1.5 డే, ఒకవేళ టైం తీసుకుంటే 2 days లో ఒక సాటర్డే సండే కానీ కూర్చుంటే మొత్తం అయిపోతుంది. లేదంటే మీకు రోజు కంప్లీట్ చేయాలంటే డేలో మార్నింగ్ 5 o'clock లెక్సి ఒక 2 hours కూర్చుని 1 week లో అయితే మొత్తం ఇది ఫస్ట్ కేటగిరీ అయితే అయిపోదు. ప్రతి మీకు దీని ప్లాట్ఫామ్ గురించి చెప్తాను. ఇదేంటే లీడ్స్ ఆర్క్ అనేది ఎడ్యుకేషన్ ఫర్ లీడింగ్ జనరేషన్ యంగ్ డిజిటల్ ఎంటర్ప్రీనర్. మీరు 18+ years ఉంది, నా 18+ లేకపోయినా ఈజీగా సింపుల్ గా ఈజీగా అయితే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మనకి టు లర్న్ హౌ టు స్టార్ట్ యువర్ ఆన్లైన్ బిజినెస్ అండ్ జనరేట్ 1 lakh per month అని చెప్పేసి ఇల్లు ట్రైలర్ వీడియో ఉంది. ఎలాగా చేసుకోవచ్చు, ఏం చేసుకోవచ్చు అనేది చాలా మందికి ఇంగ్లీష్ లో ప్రాబ్లం ఉంటుంది, దాన్ని తెలుగు చేసి చెప్తున్నాను. దీంట్లో అయితే మనకి 2 మాడ్యూల్స్ ఉంది. 2 మాడ్యూల్స్ కాదు, ఒకటే మాడ్యూల్ 2 languages లో ఉంటాయి. ఒకటి హిందీలో వచ్చి ఒకటి ఇంగ్లీష్ లో ఉంటుంది. దీంట్లో మనకి 3 plans ఉంటాయి. 3 plans అంటే లీడ్స్ ఆర్క్ లైట్, లీడ్స్ ఆర్క్ స్టాండర్డ్ అండ్ లీడ్స్ ఆర్క్ ప్రో అనమాట. ఈ 3 వాటిలో ఏంటంటే మనకి 840+ GST, 3,500+ GST అంటే 2,000+ GST అంటే మనకి 3,000 సంథింగ్ 2,000 చేంజ్ ఎంతో పడుతుంది. 180 అంటే 2,500 సంథింగ్ 2,300 సంథింగ్ ఎంతో 300 or 400 పడుతుంది. ఇది అలాగే ఇది 4,000 సంథింగ్ చేంజ్ పడుతుంది. ఇది ఆల్మోస్ట్ 8,000 పడుతుంది అన్నమాట. ఈ ప్లాన్ ఏంటంటే మనకి బేసిక్ ప్లాన్ లో కొంచెం ఉంటుంది, లైట్ ఆఫ్ స్టాండర్డ్ లీడ్స్ ఆర్క్ ప్రో. నేను ఏంటంటే లీడ్స్ ఆర్క్ ప్రో ప్లాన్ తీసుకుంటే మీకు ఈ 2 కలిపి అడిషనల్ గా వస్తే బోనస్ కూడా వస్తుంది అనమాట. ఇప్పుడైతే మనం దీని గురించి కాదు, మనకేంటంటే గెటింగ్ ఆన్లైన్ సేల్స్. మనకి ఆన్లైన్ లో ఏంటంటే ఈ కామర్స్ చేసి మనకి చాలా హ్యూజ్ మార్కెట్ ఉంటుంది. దీంట్లో బ్రిలియంట్ వేగా మనం మనీ అనేది చేసుకోవచ్చు. ఇదేంటంటే ఈజ్ ద ఓనర్ ఆఫ్ దిస్ లీడ్స్ ఆర్క్ అనమాట. ఇతను కూడా డిజిటల్ మార్కెటింగ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి చాలా టైం వేస్ట్ చేసిన తర్వాత తనకు అర్థమైంది. తను కూడా చాలా మంది టైం వేస్ట్ చేయకుండా ఒక 2 months 1 month లో కన్నా గట్టి కూర్చొని చదివితే ఏదో ఒక స్కిల్ దీంట్లో చెప్పి చాలా నెంబర్ ఆఫ్ స్కిల్ నేర్చుకుని మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలనే విషయాన్ని ప్రాబ్లం అంతా ఫిక్స్ చేసి కోర్స్ అయితే క్రియేట్ చేశాడు అనమాట. ఈ కోర్స్ లో మీరు నేర్చుకుని దీంట్లో అన్ని అవసరం కొన్ని బేసిక్స్ నేర్చుకుని ఏదో ఒక స్కిల్ మాత్రం పర్ఫెక్ట్ గా నేర్చుకుని మీరు అవుట్పిక్ చేసుకుని ఫ్రీలాన్సింగ్ చేసుకుంటే కనుక మీరు సూపర్ గా ఎర్న్ చేసుకోవచ్చు. ఫ్రీలాన్సింగ్ ఎలా చేసుకోవాలో నేను ఒక తర్వాత వీడియోలో చేస్తాను, అది కూడా రాసుకుని పెట్టుకుంటాను ఎందుకంటే మర్చిపోతాను. ఫ్రీలాన్సింగ్ ఏంటంటే ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో మేకే వీడియో ఫ్రీలాన్సింగ్ అని రాసుకుందాం. మనం ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలనేది చాలా డిఫరెంట్ వేస్. ఈ యొక్క వీడియోలో అయితే మనం చెప్పలేము అనమాట. ఫ్రీలాన్సింగ్ ఏం లేదు, ఫస్ట్ అయితే మనకి ఫ్రీలాన్సింగ్ చేసే ముందర కస్టమర్ని ఎలా పట్టుకోవాలి, ఎన్ని విధాలుగా పట్టుకోవాలి, ఎలా పిచ్ చేయాలి అన్ని చాలా ఉంటుంది. దాని మీద ఒక వీడియో అయితే రీసెర్చ్ చేసి కొంచెం టాపిక్ రాసుకొని చేస్తాం అనమాట. అలా సింపుల్ గా ఇతను ఆల్మోస్ట్ 10,000 పీపుల్ కి ఎఫ్ఎం మార్కెట్ సక్సెస్ఫుల్ మేక్ మనీ ఆన్లైన్ యూజింగ్ ఫ్రీ ఆర్గానిక్ ట్రాఫిక్ మెథడ్ లో అయితే చెప్పారు. దీంట్లో 2 డిఫరెంట్ వేస్, ఆర్గానిక్ మెథడ్ లో, ఫ్రీ మెథడ్ లో. అలాగే ఇతను 12 months లో $30,000 అంటే ఆల్మోస్ట్ 10,000
24 లక్షల సంవత్సరంలో 24 లక్షలు ఈజీగా సంపాదించి చాలా మంది ఇదిగోండి కింద టెస్టిమోనియల్స్ ఉన్నాయి కదా 30,000 views in 12 months, కొంతమంది 40,000 views in 10 months. చాలా మంది ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టి డిఫరెంట్ వేస్ లో అయితే మనీ అనేది ఎర్న్ చేసుకున్నారు అనమాట. దీంట్లో వీళ్ళకి మీరు ఏమేమి నేర్చుకుంటారో చూపిస్తాం. బెస్ట్ సోషల్ మీడియా స్ట్రాటజీస్, ఆప్టిమైజ్ ఫేస్బుక్ అండ్ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్, పబ్లిష్ కంపెలింగ్ కంటెంట్, finding content engaging with the right target audience, of Facebook profile, like consistent leads every day, every time, generating high engaging leads using Instagram, generating highly qualified leads using LinkedIn, అలాగే how to use free leads magnet strategy to build your own listing, మన ఓన్ లిస్టింగ్ చేసుకుని, అలాగే introducing 4 steps sales system అనమాట. మనకి జాయిన్ లీసా ట్రైనింగ్ ఇక్కడ 4 సిస్టమ్ ట్రైనింగ్ ఇస్తున్నారు. అప్లై ఆల్ స్టెప్స్ వాళ్ళు చెప్పింది స్టెప్స్ అయితే అప్లై చేస్తే మనకి క్లియర్ గా ఉంటుంది. అలాగే స్టార్ట్ క్రియేటింగ్ హై క్వాలిఫైడ్ ఆర్గానిక్ లీడ్స్ ఎవ్రీ డే. అలాగే స్టెప్ 4 సేల్స్ ఎంజాయ్ విత్ గెటింగ్ హండ్రెడ్స్ ఆఫ్ సేల్స్ ఎవ్రీ మంత్ అనమాట. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు ఎవరైతే కోర్స్ తీసుకుంటారో కోర్స్ తీసుకున్న వాళ్ళు జస్ట్ నాకు పింక్ చేయండి. నాకు ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో నేను తీసుకున్నాను, పింక్ చేస్తే వాళ్ళకి నేను స్పెషల్ గ్రూప్ చేసి వాళ్ళు ఫస్ట్ 30 days లో మీకు పెట్టి 10K కాదు, మీరు పెట్టిన దానికంటే డబల్ వచ్చే ఏంటంటే 50K వచ్చేలాగా ఫస్ట్ కొంతమందికి 50K వచ్చేలాగా నేనైతే గ్యారంటీ ఇన్సూరెన్స్ ఇస్తాను. అంటే డిపెండ్ అపాన్ మీ అనమాట. మీ అంటే మీ ఎంత ఎఫర్ట్ పెడతారు దాన్ని బట్టి అయితే మీకు అయితే దాన్ని బట్టి మీరు అయితే చేసుకోవచ్చు అనమాట. ఏంటంటే నాకు కూడా ఇలాగే తీసుకున్నాను కానీ నాకు ఎవరు పర్సనల్ మెంటర్షిప్ ఇవ్వలేదు. దానివల్ల నాకు చాలా లేట్ అయిన. ఇప్పుడు అయితే నాకు అర్జెంట్ అవసరం ఉంది, నాకు మీకు తెలిసింది కదా, నిన్న ఈ రోజు పే చేసిన బిల్స్ పే చేయకపోతే ఇలా కాల్స్ వస్తాయి. ఇలాగే ఇదిగో మీకు ఎలా చేసుకోవచ్చు అనమాట. అలాగే దీంట్లో పర్సనల్ బ్రాండింగ్ ఎలా చేసుకోవాలి, హై సేల్స్ కన్వర్షన్ రేషియో ఎలా చేయాలి, జీరో మార్కెటింగ్ కాస్ట్, రూపాయి ఇన్వెస్ట్ చేయకుండా మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, కస్టమర్స్ లైఫ్ అనమాట అలాగే మనకి దీంట్లో వీళ్ళు కొన్ని బోనస్ కోర్సెస్ ఇస్తున్నారు. అంటే సింపుల్ SEO కంటెంట్, యూట్యూబ్ SEO V2, ఈమెయిల్ మార్కెటింగ్, అలాగే ఇంటర్నెట్ మార్కెటింగ్, ఈ బుక్స్ కానీ చాలా వరకు మనకి ఎఫిలియేట్ మార్కెటింగ్ సక్సెస్ బుక్స్ కానీ వీళ్ళైతే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. గ్రూప్ డామినేషన్, ఈ గ్రూప్ డామినేషన్ ద్వారా మనం క్విక్ గా మనీ ఎర్న్ చేసుకోవాలి మీకు చెప్తాను. అలాగే యూట్యూబ్ క్విక్ స్టార్ట్ ఈ బుక్స్ కానీ ఇవన్నీ మీరు ఫేస్బుక్ మెసేజ్ చాటింగ్ ఒక్కటి కొంచెం బాగా ఫోకస్ చేసిన ఏంటంటే మనం ఏంటంటే క్లయింట్ ఇంటరాక్షన్ అనమాట. మనం ఏమైనా ప్రొడక్ట్ సెల్ చేసినా ఏమన్నా మనకి సర్వీస్ ఇంటరాక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని బట్టి మనం మన బిజినెస్ అనేది ఫాస్ట్ గా రొటేట్ అవుతుంది, ఫాస్ట్ గా రీచ్ అవడానికి ఆడియన్స్ ని, మన ఆడియన్స్ కి ప్రొడక్ట్ ఏదైనా ఇవ్వడానికి, సర్వీస్ ఇవ్వడానికి అది అనమాట. మీకు అది బాగా హెల్ప్ అవుతుంది. నో యువర్ కోచ్ ఇతను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేమ్ ఈస్ IAS మొహమ్మద్. ఇతనే ఈ కోచ్ అనమాట. చాలా వరకు ఇతను క్రియేట్ చేసేది కొంతమంది ప్రొఫెషనల్స్ చేత. ఇది ఒక దాంట్లోనే అందరూ ఒక దాంట్లోనే ప్రొఫెషనల్ ఉన్నారు. ఎవరు ప్రొఫెషనల్ ఏంటంటే దాంట్లో వీళ్ళని పెట్టి కోర్స్ అనేది అయితే సింపుల్ గా ఫాస్ట్ గా చేసుకోవడానికి చేశారనమాట. మీకు ఇప్పుడు మన మనీ మేకింగ్ ఆన్లైన్ లో ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అనేది మీకు చెప్తాను. ఈ లీడ్స్ లో ఆల్మోస్ట్ 25 days 30 days లీడ్స్ ఎవ్రీ డే. ఒక్క రోజు మీరు టార్గెట్ చేసే లీడ్స్ ఎలా చేసుకోవాలో చెప్తాను. దీంట్లో వీళ్ళు కమిషన్ యూ కెన్ ఎర్న్ అప్ టు 70 to 75% కమిషన్ ఫర్ డైరెక్ట్ సేల్ అనమాట. ఒక డైరెక్ట్ సేల్ కి కమిషన్ అనేది 70 to 75% ఉంటుంది. అలా అంటే మనకి 8,000 ప్రొడక్ట్ ఉందనుకోండి, 8,000 ప్రొడక్ట్ మనం అమ్మితే మనకి 70% వేసుకోండి. 70% అంటే per 1,070 రూపీస్ per 1,700 రూపీస్ వస్తుంది. అలాగే 800 రూపీస్ 8కి ఎంత వస్తుంది, 756, ఆల్మోస్ట్ 5,600 మీకు కమిషన్ రూపంలో వస్తుంది. మీ పెట్టిన డబ్బులు జస్ట్ 2 సేల్స్ చేస్తే మీకు మనీ అనేది రివర్స్ వచ్చేస్తుంది అనమాట. ఆ 2 సేల్స్ చేయడం అనేది పెద్ద కష్టమైన పని కాదు. నేనైతే మీకు ఆ 2 సేల్స్ కోసం అయితే ఈ వీడియో అయితే చేయకండి. మీరు ఏంటంటే ఇనిషియల్ గా ఫస్ట్ 30 days లో అట్లీస్ట్ 30 days లో అట్లీస్ట్ 10 to 15 సేల్స్ చేయండి. 15 సేల్స్ చేస్తే మీకు ఏంటంటే మీకు 10 సేల్స్ చేసినా మీకు 50,000 అయితే వస్తాయి. నేనేమన్నా మీకు 50,000 ఫస్ట్ మంత్ అయితే
30,000 టార్గెట్ పెట్టుకోండి. 30,000 టార్గెట్ పెట్టుకోవాలంటే మనకి 6 సేల్స్ కావాలి. 6 సేల్స్ వస్తే మీకు 30,000 టార్గెట్ అయితే మీకు రీచ్ అయిపోతారు. అది కూడా నేను మీకు ఎలా చేయాలో కంప్లీట్ గా చెప్తాను. ఎందుకని చెప్పలా, నేను ఏదైతే స్టెప్స్ అయితే ఇంప్లిమెంట్ చేస్తానో అవి మీరు చేస్తారన్నమాట ఇంప్లిమెంటేషన్. అలాగే మనకి వీళ్ళ టెస్టిమోనియల్స్, మీకు కొంచెం టైం ఉందంటే ఓపిక చేసుకుని వీళ్ళ టెస్టిమోనియల్స్ కూడా ఒకసారి చూసేయండి. చూసేసి దాన్ని బట్టి దీన్ని అయితే తీసుకోండి అనమాట. మీకు నేను అది ఆల్రెడీ లీసార్ ప్రోగ్రామ్ ఉంది, మీతో పాటు నేను స్టార్ట్ చేయాలని చెప్పేసి లాంగ్ బ్యాక్ తీసుకున్నాను. కానీ నేను ఎప్పుడు దీని మీద వర్క్ చేయాలి, నాకు వేరే వేరే బిజినెస్ చెప్పాను కదా ప్రీవియస్ గా, కాన్స్టెంట్ గా వేరే డిపెండ్ ఫోకస్డ్ గా లేకపోవడం, ప్రాపర్ క్వాలిటీ టైం స్పెండ్ చేయడం, నేను కూడా దీని ఫోకస్ పెట్టుగా మనీ అయితే ఎర్న్ చేయలేదు. ఇప్పుడైతే నేను కంపల్సరీ నెక్స్ట్ 30 days నాకు 1 lakh కావాలి. 1 lakh కావాలంటే నాకు 20 సేల్స్ కావాలి. 20 సేల్స్ వస్తే కనుక ఈజీగా నాకు 1 lakh వస్తుంది. నేను 20 సేల్స్ కి ఏం చేస్తే 20 సేల్స్ చేయలేను. అందుకే ఇప్పుడు ఈ 3 days అంటే లర్నింగ్ పీరియడ్ అనమాట. నాకు ఈరోజు 7th 8th 9th 10th కల్లా నాకు ఈ లీడ్ సర్క్ మొత్తం కంప్లీట్ చేసేసి, నాకు ఏంటంటే టైం లేదు. ఏంటంటే నాకు నా వెనకాల రేస్ గుర్రం లాగా తమ్ముడుతున్న నా ఈఎంఐస్ కానీ నా అప్పులు కానీ, దానికోసమని ఈ 3 days లో 9th కల్లా నేను కంప్లీట్ కోర్స్ మొత్తం కంప్లీట్ చేసేయాలని చెప్పేసి వర్క్ చేస్తాను అనమాట. బై హుక్ ఇప్పుడు నీకు ఇది చేయాలి. ఇది చేసి ఆ నెక్స్ట్ 30 days లో ఏంటంటే నాకు ఇప్పుడు డైలీ 1 కన్వర్జేషన్ కావాలి. నెక్స్ట్ 15 days లో అట్లీస్ట్ 1, మనం కనీసం 20 కనుక్కుంటే అట్లీస్ట్ 10 అయినా రీచ్ అవుతాం, 50 అయినా రీచ్ అవ్వాలి. నాకైతే 1 lakh కంపల్సరీ కావాలి. దానికోసం అని ఇది అనేది కంపల్సరీ వర్క్ చేస్తున్నాను. మీకు ఇంత కష్టపడుకుని ఇనిషియల్ గా నాతో పాటు మీకు కొన్ని స్క్రిప్ట్ ఇస్తాను, పర్సనల్ స్క్రిప్ట్. మన గ్రూప్ లో సపరేట్ గ్రూప్ ఉంటుంది, దానికి లీడ్ సార్క్ సక్సెస్ లెక్క ఒక పేజ్ క్రియేట్ చేసి టెలిగ్రామ్ లో, దానికి స్పెషల్ గా లీడ్ సార్క్ రిలేటెడ్ వీడియోస్, షార్ట్లు కానీ వీడియో క్లిప్స్ కానీ ఎడిటెడ్ కాదు, యూట్యూబ్ లో అయితే పెట్టాను, కొన్ని ప్రైవేట్ క్లిప్స్ పెట్టి దాంట్లో అయితే మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఆ వీడియోస్ కూడా మీరు ప్రమోషనల్ వీడియోస్ కావాల్సి ఇప్పుడు కట్ చేసుకుని ప్రమోషనల్ ఎలా చేయాలి అని చెప్పేసి మీకు ఉంటుంది అనమాట. మీకు ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో ఇవన్నీ ఎలా మార్కెటింగ్ చేసుకోవాలని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది లీడ్ సార్క్ ఎఫిలియేషన్ ప్రోగ్రామ్. ఇప్పుడు నా ఎఫిలియేట్ లోపలికి వచ్చేసి మీకు బోనస్ అని క్లిక్ చేస్తున్నాను. బోనస్ అని క్లిక్ చేసిన తర్వాత నా ప్రోగ్రామ్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇది నా ఎఫిలియేషన్ ప్రోగ్రామ్, ఇది నా లీడ్ సార్క్ డాష్ బోర్డ్ అనమాట. నాకు సేల్స్ అయితే ఏం లేదు, కన్వర్షన్ అయితే ఏం ప్రమోట్ చేయలేదు. ఫస్ట్ మీరు లాగిన్ అవ్వగానే మీరు అప్డేట్ కేవైసీ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవాలి. అన్ని అప్డేట్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ మై కోర్స్ నొక్కితే ఈ మై కోర్స్ లో ఏంటంటే లీడ్ సార్క్ లైట్ అని ఉంటుంది. లీడ్ సార్క్ లైట్ లో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లీడ్ సార్క్ లైట్ క్లిక్ చేసిన తర్వాత ఈ బటన్ నొక్కని, బటన్ నొక్కితే మనకి లీడ్ సార్క్ లైట్ అని చెప్పేసి ఇంగ్లీష్ మాడ్యూల్, అలాగే మనకి కింద హిందీ మాడ్యూల్ ఉంటుంది. మీకు ఏ మాడ్యూల్ కావాలో ఆ మాడ్యూల్ అయితే తీసుకోండి. హిందీ మాడ్యూల్ నొక్కితే ఇదిగోండి హిందీ మాడ్యూల్ సేమ్ ఉంటాయి అనమాట. చూసారు కదా, సేమ్ ఉంటాయి. అలాగే లీడ్ సార్క్ తర్వాత మీకు ఫస్ట్ ఏంటి మనకి లీడ్ జనరేషన్ ఎలా చేయాలి, లీడ్ జనరేషన్, ఇంట్రొడక్షన్, పర్సనల్ బ్రాండింగ్, టార్గెట్ ఆడియన్స్. అండ్ ఒకసారి మీరు నేను చెప్పే ప్రాసెస్ ముందు ఒక 2 days కూర్చుని, లీడ్ సర్క్ లైట్ అయితే కంపల్సరీ ఒక 2 days కూర్చుంటే అయిపోతుంది. ఒకవేళ డౌట్స్ ఉంటే మళ్ళీ వాచ్ చేయండి. కంపల్సరీ పెన్ అండ్ పేపర్ తీసుకుని ప్రతి స్టెప్ అయితే మీరు ఇంపార్టెంట్ డాక్యుమెంట్ లాంటివి ప్రిపేర్ చేసుకుని, ఎందుకని చెప్పాలి, మళ్ళీ చేసి మళ్ళీ మర్చిపోయి అన్ని చేసుకుంటే మనకి టైం వేస్ట్ అయిపోతుంది. టైం వేస్ట్ కాకుండా బుక్ కరెక్ట్ గా తీసుకుని స్టెప్ బై స్టెప్ వేసుకుని రాసుకుంటే కనుక మీరు చేసింది ఒక షార్ట్ కట్ పాయింట్స్ రాస్తే మళ్ళీ మనం ఏం చేయాలి, లేదంటే ఒక ఒక పేపర్ తీసుకోండి, స్టిక్కీ నోట్ తీసుకుని దాంట్లో మన యాక్షన్ ఐటమ్స్ మనం ఏం చేయాలో స్టిక్ చేసుకొని మీ వాల్ చుట్టూ స్టిక్ చేసుకుంటే మనం చేసే పని అంతా ఈజీగా అయిపోద్ది. ఒక స్ట్రక్చర్ లో ఉండటం వల్ల మనకి ఈజీగా అయిపోద్ది. తర్వాత లీడ్ సార్క్ లైట్ హిందీ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మనకి ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ బై అమన్ రాజ్పుట్, ఇతను బాగా ఎక్స్పర్ట్ అని. ఇది ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ ఉంటుంది. దీంట్లో కూడా మనం ఇన్స్టాగ్రామ్ నుంచి మనం ఎలా మార్కెట్ చేయాలి, ఎలా రీచ్ అవ్వాలి అనేది అని చెప్పేసి దీంట్లో ఉంటుంది. మళ్ళీ మన ఆర్ట్ ఆఫ్ సెల్లింగ్, ఇదిగోండి ఇది మోస్ట్ అవన్నీ అయిపోయిన తర్వాత ఇదంతా 1 2 3 4 5 6 ఈ 6 వీడియోస్ ఒక్కసారి చూసేయనమాట. ఆర్ట్ ఆఫ్ సెల్లింగ్ ఇప్పుడు అంతా చేసేది సెల్లింగ్ మార్కెటింగ్ కదా, ఇది కూడా కంప్లీట్ చేసేయండి. ఆర్ట్ ఆఫ్ సెల్లింగ్ కంప్లీట్ చేసి చూసారు కదా, మనకి ఈ బోనస్ కోర్స్ అన్నమాట. సోషల్ మీడియా కంటెంట్ క్రియేషన్, సోషల్ మీడియాలో కంటెంట్ ఎలా క్రియేట్ చేసేయాలి అనేది ఈ వీడియోస్ లో ఉంటుంది. అలాగే యూట్యూబ్ SEO, మనం యూట్యూబ్ లో చాలా డిఫరెంట్ వేస్ యూట్యూబ్ వీడియోస్ కూడా ఎక్కువ సపరేట్ చేస్తాను.
అప్కమింగ్ వీడియోస్ చేసి పెడతాను. అలాగే ఈమెయిల్ మార్కెటింగ్, దీంట్లో మీరు ఈమెయిల్ మార్కెటింగ్ ఒక్కటి నేర్చుకుని ఫాలోయింగ్ స్కిల్, అలాగే మీకు ఇంటర్నెట్ మార్కెటింగ్ కంప్లీట్ బిగినర్, అలాగే ఎఫిలియేట్ మార్కెటింగ్ సక్సెస్, ఈ బుక్స్ ఇవన్నీ ఫస్ట్ బోనస్ అన్నది బుక్స్ గురించి. తర్వాత ఇంట్లో లాంచ్ ప్యాడ్ వికాస్ ప్రసాద్ అని చెప్పేసి ఆ కోర్స్ ఏంటి వెబినార్స్ Q&A సెక్షన్ ఉంటాయి. అలాగే ఆబ్జెక్టివ్ హైలైట్స్ ఆఫ్ మోహిత్ రావత్ సీజన్ 1 సీజన్ 2 ఇవన్నీ చాలా వరకు వెబినార్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఈ వెబినార్స్ అన్ని జాయిన్ అయ్యి ఒక్కసారి చూడండి. ఇక లీసా 2.0 టీమ్ ట్రైనింగ్, గెస్ట్ ట్రైనింగ్, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ ఒక్కసారి ఇదైతే 1.5 day 2 days లో మొత్తం మీకు కంప్లీట్ అయిపోతుంది. పొద్దున్న సాయంత్రం ఈవినింగ్ దాకా కూర్చుంటే నేను మార్నింగ్ 2 hours కూర్చొని మ్యాక్సిమం కవర్ చేశాను. కీ పాయింట్స్ కూడా రాసుకున్నాను. ఈ కీ పాయింట్స్ నుంచి ఏమేమి చేయాలో అనేది ఇంప్లిమెంట్ చేసుకున్నాను. దీంతో పాటు మీకు నెక్స్ట్ వచ్చేసి మనం వెనక్కి వెళ్ళిపోయి లీడ్ సర్కిల్ లైట్ లో ఉన్నాం కదా. ఇప్పుడు లీడ్ సర్కిల్ లైట్ అయిపోయిన తర్వాత మీకు లీడ్స్ ఆర్క్ స్టాండర్డ్, ఈ స్టాండర్డ్ లో ఏంటంటే మీకు ఈ స్టాండర్డ్ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి క్లిక్ చేస్తే మనకి దీంట్లో హౌ టు బిల్డ్ యువర్ పర్సనల్ బ్రాండింగ్, హౌ టు బిల్డ్ యువర్ ప్రెసెంట్ బ్రాండ్ అండ్ ప్రెసెంట్స్ ఇంట్రో ఎలా క్రియేట్ చేయాలి, నిచ్ క్లారిటీ, బ్రాండ్ స్టోరీ, అలాగే బ్రాండ్ పొజిషనింగ్, బ్రాండ్ కిట్స్, కంటెంట్ క్రియేషన్ సిస్టమ్, బేసిక్ కేటగిరీ, బేసిక్స్ ఆఫ్ కాపరేటింగ్ కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్. మీరు ఇందాక ఈమెయిల్ మార్కెటింగ్, కాపీ రైటింగ్, ఈ 2 స్కిల్స్ లో ఏదో ఒకటి నేర్చుకున్నా మీరు అవుట్ రీచ్కి వెళ్ళి చేస్తే మీకు లక్షల్లో అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఎప్పుడు కాపీ రైటింగ్ అనేది ఎప్పుడు లైఫ్ లో ఎప్పుడు దీనికి అనేది ఎవర్గ్రీన్, ఈమెయిల్ మార్కెటింగ్ కూడా ఎవర్గ్రీన్ అనమాట. అలాగే MS ఎక్సెల్ మాస్టరీ, ఇదో హిందీలో ఉంది, ఇంగ్లీష్ లో కూడా ఉంటుంది. అలాగే మనకి ఆరిస్ ఆఫ్ ఎక్సెల్, ఇది నేను దీని త్రూ అయితే నేను కోర్స్ వెళ్ళలేదు, దాని గురించి ఏం చెప్పట్లేదు. అలాగే మనకి నాకు కొన్ని తెలిసిన టైప్ ఆఫ్ చార్ట్ ఎక్స్ప్లెనేషన్, అలాగే మనకి పేజ్ సెటప్, ప్రింట్ సెట్టింగ్, ఎక్స్ప్లెయిన్, డేటా వాలిడేషన్, డేటా రిట్రీవ్, అలాగే అడ్వాన్స్ ఫంక్షనల్, అలాగే మిస్ టెక్స్ట్ ఫంక్షన్ ఎక్స్ప్లెయిన్, అలాగే దీంట్లో కొత్త టెర్మినాలజీస్ అయితే ఉన్నాయి. నాకు వీటి గురించి వేటి గురించి తెలీదు. మెర్జ్ డేటా ఫ్రమ్ మల్టిపుల్ వర్క్ షాప్స్, ఇవి చాలా కొత్తగా ఉన్నాయి. పేవోట్, ఇవన్నీ ఒక్కసారి చేస్తే కనుక మీకు అన్ని అర్థం అవుతాయి. ఇది కూడా కంప్లీట్ గా చేయండి. ఇది పెద్ద టైం పట్టదు అనుకుంటున్నాను. అయితే నేను అలాగే ఇది నాకు తెలిసి అది 2 days, ఇది 4 days, ఇది నాకు తెలిసి 4 days పడుతుంది. ఇది మీకు ఇది లైట్ 4 days పడుతుంది ఇది. అలాగే ఎక్సెల్ ఫంక్షనాలిటీస్, అలాగే మేకింగ్ వీడియో రాక్ స్టార్, ఇది ఒకటి స్కిల్, 10 days ఛాలెంజ్, ఇది కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. అలాగే చాట్ బుట్ మార్కెటింగ్ మాస్టరీ, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. లీడ్స్ ఆర్ సేల్స్ మాస్టరీ బై శివం గుప్తా, ఇది సేల్స్ మాస్టరీ, ఇది కూడా కంపల్సరీ. ఇదిగోండి, ఈ సేల్స్ మాస్టరీలో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇంట్రొడక్షన్ ఆఫ్ స్ట్రాటజీ, అలాగే సేల్స్ ప్రాసెస్ అండ్ నో యువర్ ప్రోడక్ట్, మీ ప్రోడక్ట్ గురించి తెలుసుకుని సేల్స్ ప్రాసెస్ ఇప్పుడు మనం చేసేంత ప్రాసెస్ మనకి ఏంటంటే వెంటనే ఎవరు కొనరు, దాన్ని ఫాలోఅప్ చేయాలి, వాళ్ళకి మెయిల్స్ పెడుతుండాలి, వాళ్ళకి ఎప్పుడు చేస్తుంటే అలాగే వెబినార్ స్ట్రాటజీ, వెబినార్ వీడియో, మనం ఏంటంటే మనం యూట్యూబ్ వీడియో చేయాలి, వెబినార్స్ చేయాలి, ఏంటంటే మనమే నమ్మకం కలిగించి, అలాగే ప్రొవైడ్ వాల్యూస్, ఫాలోఅప్స్, సేల్స్ క్లోజింగ్, ఇది కంప్లీట్ సేల్స్ క్లోజింగ్ ఒక ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్ మీరు కంప్లీట్ గా ఫాలో అవుతే ఈజీగా అనేది మీరు సేల్స్ అనేది క్లోజ్ చేయటం అన్ని దీంట్లోనే ఉంటుంది. అలాగే మీకు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నెక్స్ట్ లీడ్ సర్కిల్ ఉంది కదా, దీంట్లో మీకు మళ్ళీ కోర్స్ యాక్సెస్కి వెళ్దాం. కోర్స్ యాక్సెస్కి వెళ్ళేసి దీంట్లో మీకు గెట్ ఇన్స్టెంట్ యాక్సెస్ నవ్ అని దీనిలో వెళ్ళిన తర్వాత దీంట్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మాడ్యూల్స్ అయితే ఉంటాయి. దీంట్లో మనకి స్కిల్స్, దీంట్లో ఫండమెంటల్ ఆఫ్ గ్రాఫిక్ డిజైనింగ్, వారియర్ ఆఫ్ మార్కెటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకుంటే మీకు అల్టిమేట్ మనీ అంటే అర్న్ చేసుకోవచ్చు. ఫ్రీలాన్స్, ఇంకా మనకి చాలా సైట్స్ ఉన్నాయి, freelancer.com, అప్వర్క్, ఫీవర్, అలాగే మనకి చాలా ఉన్నాయి. మీకు ఈ ఫేస్బుక్ లో మనకి సర్వీస్ ప్రొవైడర్స్ ఎత్తుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ లో ఎత్తుకోవచ్చు, అలాగే బ్రాండింగ్ డిజైన్ చేసుకుంటే ఇన్స్టాగ్రామ్ లో ఎత్తుకోవచ్చు. మళ్ళీ లింక్డ్ఇన్ లో మనకి న్యూ క్లయింట్స్ అయితే పట్టుకుని అయితే డబ్బులు అయితే దొల్లగొట్టేచ్చు అనమాట, అంత అలా సంపాదించవచ్చు. అలాగే గ్రాఫిక్ డిజైనింగ్ అనేది కొంచెం టైం పడుతుంది, ఇది చెప్పేంత ఈజీ అయితే కాదు. అట్లీస్ట్ మీరు థంబ్నెయిల్ డిజైన్ చేసి ఒక థంబ్నెయిల్ కి
ఎనీవేర్ 300 నుంచి 10,000 దాకా ఇచ్చే వాళ్ళు అయితే ఉన్నారు thumbnail కోసం. మన అన్వేష్ తెలుసు కదా, అన్వేష్ ఆల్మోస్ట్ ఒక thumbnail కి ఆల్మోస్ట్ ఒక 2,000 నుంచి 3,000 దాకా ఇస్తాడు. అంతలా చేస్తారు మన thumbnails కి. అలాగే వర్డ్ ప్రెస్ వెబ్ డిజైనింగ్, నాకు ఇది బాగా వచ్చి వర్డ్ ప్రెస్ వెబ్ డిజైనింగ్ లో నేను కొంచెం నేను ప్రో అని చెప్పను, కానీ నాకు చాలా బ్లాగ్స్ క్రియేట్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే మనకి దీంట్లో ఉంది. అలాగే ఈ కామర్స్ వెబ్సైట్ కేటగిరీ క్రియేషన్, దీనికే స్పెషల్ గా మంచి ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ సింపుల్ గా మీరు ఇప్పుడే స్టార్ట్ చేయాలనుకుంటే ఈ 4-5 వీడియోలు వర్డ్ ప్రెస్ తీసుకోండి. మీరు చేసే ముందర కింద డిస్క్రిప్షన్ లో నా హోస్టింగ్ రెఫ్లేషన్ లింక్ ఉంటుంది, దాంట్లో ఒక బేసిక్ ప్లాన్ తీసుకోండి. బేసిక్ ప్లాన్ తీసుకుంటే మీకు 1 year డొమైన్ ఇస్తాడు. అలాగే 3 years 4 years ప్లాన్ తీసుకుంటే మీకు రఫ్లీ 5-6 వేలు అయిపోతుంది. తీసుకుని ఆ డొమైన్ ఫ్రీ ఇస్తారు. ఒకసారి రకరకాల వర్డ్ ప్రెస్, రకరకాల ఈ కామర్స్ చేసుకుని బేసిక్ ప్లాన్ 125 కాకుండా 64 రూపీస్ ప్లాన్ తీసుకుని ట్రై చేయండి. బేసిక్ అంటే మీకు పర్సనల్ బ్రాండింగ్ చేయాలంటే కంపల్సరీ ఒక బ్లాగ్ తీసుకోవాలి. ఈ బ్లాగ్ మేబీ మీ పేరు మీద ఉండొచ్చు, లేకపోతే మీరు ఒకవేళ మీ పేరు మీద కాదు అనుకుంటే ఇది ఒక నిచ్ మీ నేమ్ రిలేటెడ్ గా, అంటే అది టెక్జన్ వచ్చింది కదా, మీకు డిజిటల్ దీపక్ అని అతని నేమ్, మన టెక్నాలజీ. అలాగే మీకు ఎర్న్ విత్ పవన్ అగర్వాల్ అని ఒక పేరు ఉంది. అలాగా లర్న్ విత్ పవన్ అగర్వాల్, అలాగే లర్న్ విత్ యువర్ నేమ్, అలా బ్లాగ్ నేమ్ తీసుకుని మీ పర్సనల్ బ్రాండ్ ని అలా క్రియేట్ చేయండి అనమాట. డైరెక్ట్ గా మన పేరు దొరకవు కదా, డిజిటల్ ప్రతీక్, అలాగే డిజిటల్ నీల్ పటేల్, అలా చాలా ఉన్నాయి. అలాగే ఒక పేరు క్రియేట్, దాని చుట్టూ బ్రాండ్ బిల్డ్ చేసి ప్రాపర్ గా ఒక రోజు అంతా కూర్చొని స్ట్రక్చర్ చేసి ఫస్ట్ అయితే మీరు అది చేసుకుని స్టార్ట్ చేయండి. అక్కడి నుంచి ఇంప్లిమెంట్ చేయడం మీరు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని ప్రాక్టికల్ గా మీ సోషల్ మీడియాలో ఇంప్లిమెంట్ చేస్తే మీరు చేయడం. దీనికి మీరు దాంట్లో అంటే మీకు ఇదేంటి పోర్ట్ఫోలియో లాగా పనిచేస్తున్నారు అంట. మీ వెబ్సైట్ లో మీకు ఏమేమి వచ్చు, మీకు ఏమేమి నాలెడ్జ్ ఉందో అది అంతా రాస్తే మీరు దాన్ని ఆ రెజ్యూమ్ లాగా ఒకరికి లింక్ ఇచ్చారు, వాళ్ళు చూస్తారు. వాళ్ళు చూసి మీరన్నా మీ బ్లాగ్ డైరెక్ట్ కనపడుతున్నారు. వర్డ్ ప్రెస్ డిజైన్ చేసే బ్లాగ్ కాదు, మీకు వాళ్ళకి ఇస్తున్నారు. ఆ బ్లాగ్ ని అలాగే 2-3 డమ్మీ పేజెస్ అంటే బేసిక్ గా క్రియేట్ చేసేసి స్క్రీన్ షాట్స్ తీసి వాళ్ళకి ఇచ్చాను. దాంట్లో ఏంటంటే ఒక వర్డ్ ప్రెస్ లో ఏంటి ల్యాండింగ్ పేజ్ టైప్ లో ఒక డిజైన్ చేసుకోవచ్చు. ల్యాండింగ్ పేజ్ లో డిజైన్ చేసుకుని దాంట్లో మీరు ఒక మీ స్కిల్ ఏంటి ఒక కార్ట్ క్రియేట్ చేయండి. ఆ పేజ్ ఏం చేస్తారంటే మీరు ఫ్రెండ్స్ అందరూ ఎవరికైతే మార్కెట్ చేయాలో దానికి ప్రమోట్ చేయండి. అక్కడి నుంచి చూసి వాళ్ళకి మీరు నచ్చితే కనుక ఒక మేబీ వాళ్ళు వాట్సాప్ కనెక్ట్ చేయండి. వాట్సాప్ నుంచి వాళ్ళు మెసేజ్ చేస్తారు. మెసేజ్ చేసి వాళ్ళకి డైరెక్ట్ గా మెసేజ్ వాట్సాప్ నుంచి అవుట్ రీచ్ కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా చేసి అలా కనెక్ట్ చేసుకుంటే కనుక మీకు ఈజీగా వర్డ్ ప్రెస్ నుంచి డైలీ ఏంటంటే మీరు మీకు ఫేస్బుక్ కానీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్స్, మళ్ళీ యాజ్ వెల్ యాజ్ ఓకే ఇన్స్టాగ్రామ్, మళ్ళీ లింక్డ్ఇన్, ఈ 3 లింక్డ్ఇన్, కోరా, మీడియం, ఈ 3 మీరు ఈజీగా క్లయింట్స్ ని పట్టుకుని రోజుకి ఈజీగా మీకు ఒక 1 week నేర్చుకున్నారంటే డైలీ ఒక వెబ్సైట్ బ్లాగ్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. ఇనిషియల్ గా 2 చేయడానికి టైం పడుతుంది. వన్స్ మీరు ఒక రోజు ఒక సాటర్డే సండే కూర్చుని ఫ్రీ టైం ఉంటే, ఒకవేళ మీకు రెగ్యులర్ ఫ్రీ టైం ఉంటే కూర్చుని మొత్తం వర్డ్ ప్రెస్ ని గెలికి అది ఇది మొత్తం ఇంటిగ్రేట్ చేసి అన్ని చేసి ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసి అన్ని చేయండి. మీకు కంపల్సరీ ఒక నెలలో కనీసం ఒక 10 పేజెస్ చేసుకుని మీకు ఒక దానికి 5,000 ఇచ్చినా కానీ మీకు 50,000 అయితే వస్తాయి అనమాట. అదొక వే అనమాట మనీ అది చేసుకునేది. అప్పుడు నేను చేసే ప్రాసెస్ కూడా అదే. ఇప్పుడు మీకు లీడ్ సర్కిల్ నేను 3 ఆటలే వర్క్ చేస్తున్నాను. ఈ లీడ్ సర్కిల్ దీన్ని ప్రమోట్ చేస్తాను. దీంతో పాటు మళ్ళీ నేను నాకు వర్డ్ ప్రెస్ కొంచెం బాగొచ్చు కాబట్టి దాన్ని నా స్కిల్ ని ప్రమోట్ చేస్తాను. అలాగే నేను మీకు చెప్పాను కదా ప్రీవియస్ గా నేను ల్యాండింగ్ పేజెస్ అన్ని క్రియేట్ చేస్తాను. ల్యాండింగ్ పేజెస్ కోర్స్ క్రియేషన్ అది కొంచెం టైం పడుతుంది. దానికి నేను ఏం చేశాను అంటే ఆల్రెడీ వేరేది మన ఇండియన్ పాపులర్ డిజిటల్ మార్కెటర్ అనమాట, అతనిది ఫ్లెక్సీ ఫనల్ అని చెప్పేసి ఉంది. అదే ఫ్లెక్సీ ఫనల్ ఉంటుంది. అదేంటంటే వెబ్సైట్ బిల్డర్, వెబ్సైట్ దగ్గర ప్రతి దాంట్లో బిల్డ్ చేసుకోవచ్చు. మీరు 10 మందికి హోస్టింగ్ ఇవ్వాలనుకోండి, అది మన ఈ హోస్టింగ్స్ అయితే కొంచెం పేజెస్ లోడింగ్ ప్రాబ్లమ్ అయింది, కొంచెం స్టార్టింగ్ కాబట్టి మనం ఏమైనా హై పేడ్ హోస్టింగ్ తీసుకుంటే వాది కూడా ప్రాబ్లం ఉంటుంది. మనకి వాళ్ళు ఏంటంటే 24/7 మనకి అన్ని ఆఫర్స్ ఇస్తారు. వాళ్ళకి ఈజీగా అయితే చేయొచ్చు. దాంట్లో అయితే మనకి ఈజీగా సింపుల్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి బ్లాగ్ క్రియేట్ చేసుకోవచ్చు, వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు, ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. ఏంటంటే ల్యాండింగ్ పేజ్ చేయడానికి మనకి వెబ్సైట్ బిల్ ఉంటుంది కదా, దాంట్లో మనకి
ఫ్లెక్సీ ఫనల్ అయితే చాలా సింపుల్ గా నేను ఒక 2 రోజుల్లో కూర్చొని ల్యాండింగ్ పేజ్ అయితే క్రియేట్ చేయడం అయితే నేర్చేసుకున్నాను. దాంట్లో మీరు ఒకవేళ కోర్స్ ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయడానికి తక్కువ అయితే తీసుకోరు, తక్కువ లీస్ట్ వేసుకున్న 10,000 తీసుకోవచ్చు ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయడానికి. ఒకవేళ ల్యాండింగ్ పేజ్ కాకుండా ఫనల్ క్రియేట్ చేసాను కూడా అంటే సేల్స్ ఫనల్ ఒకటి క్రియేట్ చేస్తే ₹1,00,000 50,000 నుంచి 1,00,000 దాకా క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకని చెప్పాలి, సేల్స్ ఫనల్ చేయడానికి డిజైనింగ్ ఎంత ఇంపార్టెంట్. మనకి దాని సేల్స్ ఫనల్ అంటే ఒక ఉండదు, మనకి సేల్స్ ఫనల్ అంటే మన కంప్లీట్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ ఒక ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేస్తాం, దానికి లీడ్స్ జనరేషన్ చేయాలంటే మనకి ఈమెయిల్ ని లింక్ చేయాలి, దానికి ఫ్రీ కోర్స్ లాంటిదన్నా ఇవ్వాలి మనం డిజైన్ చేసి. ఆ ఫ్రీ కోర్స్ డిజైన్ చేసి దాంట్లో ఆ ల్యాండింగ్ పేజ్ నుంచి చాలా మంది ఎఫిలియేషన్ మేనేజ్ చేయాలంటే ఇది బేసిక్ అనమాట. మీరు లక్షలు చేయాలంటే జేబీజు సపరేట్ టాపిక్ అనమాట, అది కూడా చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. అలా అయితే ఎర్న్ చేసుకోవచ్చు. బేసిక్ అయితే మనం ఏంటి, నేనైతే ఈ 3 వాటిల్లో వర్క్ చేస్తాను అనమాట. ఈ 3 ఫస్ట్ మనం లీడ్ సార్ నుంచి సేల్స్ జనరేట్ చేయాలి, అఫిలియేషన్ మార్కెటింగ్. అలాగే మనకి లీడ్ సార్ తో పాటు నేను మీకు చెప్పాను కదా సర్వీసెస్ ప్రొవైడ్ చేశాను, అంటే వర్డ్ ప్రెస్ చేస్తాను, అలాగే ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేస్తాను. నేను కూడా సేల్స్ ఫనల్ అయితే క్రియేట్ చేయగలను, కానీ దాంట్లో కూడా ఒకటి శాంపిల్ చేసాను. కానీ ఫస్ట్ మనకి ఏంటంటే అంటిల్ ఫస్ట్ సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేసేదాకానే కొంచెం డౌట్ ఉంటుంది. వన్స్ ధైర్యం చేసి సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేస్తే కనుక మనం ఈజీగా అయితే మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఈజీగా మనం ఎలా అంటే లేదంటే ఫస్ట్ ఫ్రీగా చేస్తామని చెప్పి తీసుకోండి. ఫ్రీగా చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మీరు ఏంటంటే ఫ్రీగా చేసిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సెకండ్ దగ్గర నుంచి మనం ఈజీగా మనం పేజెస్ అయితే ల్యాండింగ్ పేజ్ అయితే క్రియేట్ చేసుకో. ఒకవేళ వాళ్ళు మనం సాటిస్ఫై అవి వాళ్ళు మనకి ఇంకా వర్క్ ఇవ్వాలనుకుంటే ఈజీగా చాలా వర్క్ అయితే మనకి ఈజీగా ఇస్తారనమాట. వాళ్ళ దగ్గర నుంచి మనకి రిఫరెన్స్ రావచ్చు. అలాగా మనం ఒక స్ట్రాటజీ వేసుకుని ప్లాన్ స్ట్రక్చర్ డిజైన్ చేసుకుని వెళ్తే కనుక సక్సెస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ కామర్స్ డిజైన్ చేసుకోవడానికి కొంతమంది బేసిక్ అయితే 10,000 చేస్తారు, అడ్వాన్స్ అయితే 1,00,000 చేస్తారు. అందుకే నేను అది ఫ్లెక్సీ ఫనల్ తీసుకున్నాను అనమాట. అది 1 year కి 35,000 వస్తుంది. దాంట్లో టైమ్లైన్ డామినేషన్, దాని గురించి నెక్స్ట్ వీడియో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కంటెంట్ మార్కెటింగ్ అండ్ రైటింగ్ ఇది ఒకటి చేయాలి. అలాగే మనకి హూ అనలిటిక్స్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, SEO ఎలా చేయాలని కూడా నేర్చుకోవచ్చు. బ్యాచ్ అయితే అయిపోతుంది. అలాగే మనకి గూగుల్ యాడ్సెన్స్ మార్కెటింగ్, యాడ్సెన్స్ వేరు, యాడ్స్ వేరు. అలాగే మనకి సోషల్ మీడియా మార్కెటింగ్, ఇలాగా పెయిడ్ మార్కెటింగ్, ఆర్గానిక్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, హౌ టు స్టార్ట్ ఏ ఫ్రీలాన్సర్, ఇది మీరు అన్ని చూసాను. ఫస్ట్ అయితే ఇది ఒక వీడియో అయితే చూసేయండి. వీడియో చేసిన తర్వాత పర్సనల్ బ్రాండింగ్, ఎఫిలియేషన్ మార్కెటింగ్, ఈ 3 వీడియోస్ అయితే ఫస్ట్ అయితే ఒకసారి చూడండి, మీకు ఐడియా వస్తుంది. తర్వాత కంపెనీ నుంచి కంప్లీట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి. మీకు ఫస్ట్ అయితే దాంట్లో ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, దీంట్లో కంప్లీట్ ఇన్స్టాగ్రామ్ అడ్వాన్స్ గ్రోత్ మాస్టరీ ఉంది. ఈ అడ్వాన్స్ గ్రోత్ మాస్టరీ తీసుకుని కంప్లీట్ గా స్టార్ట్ చేయండి. మీకు అయితే ఈజీగా అయితే మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. నేను ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. నాకేంటంటే మీకు కామెంట్ అయితే కావాలి, మీకు కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోస్ అయితే కూడా చేస్తాను. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకున్నా. నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.